దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మంచి కోరాలా? ఆయన మనల్ని శిక్షించకూడదా? ఆయన మనల్ని హింసించకూడదా? ఆయన మనకి అప్పుడప్పుడు కీడును అనుమతించకూడదా అని యోబు ప్రశ్నిస్తాడు, తన భార్యని ఎదురు ప్రశ్నిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది యోబుని చూసినప్పుడు. ఈరోజు మనకి బైబిల్ మన చేతుల్లో ఉంది, కానీ మనకు బైబిల్ చాలా వరకు తెలియదు. ప్రభు కూడా చాలా వరకు తెలియదు మనకి. అలా తెలియకుండా చేసేసుకున్నాం. యూట్యూబ్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత చదవడం తగ్గిపోయింది. ప్రభుతో టచ్ కూడా పోయింది. మనకి సేవకులతో టచ్ పెరిగింది, సేవకులకి రాజకీయ నాయకులతో టచ్ పెరిగింది, కానీ ప్రభుతో టచ్ పోయింది. కానీ యోబు గురించి నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, యోబు మొదటి గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా అప్పటికి ఇంకా రాయబడలేదు. అతి